హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము మా స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేసుకుంటామో చూపిద్దాం అనుకుంటున్నాను. సో, దీనికోసం ఒక 2 కేజీస్ ఆఫ్ ఫిష్‌ని తీసుకున్నాము. సో, దీన్ని 5-6 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. సో, కొంచెం సాల్ట్, టర్మరిక్ వేసి కొంచెం బాగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటది. సో, ఈ 2 కేజీస్ ఆఫ్ ఫిష్‌కి ఒక పెద్ద 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, ఒక ఉప్పు సరిపడా వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫిష్ మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకున్నాం అనమాట. సో, యాడ్ చేసుకొని దీన్ని హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ వరకు మ్యారినేట్ అవ్వనివ్వాలి. సో, మ్యారినేట్ అయితే ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతది. సో, దీనికోసం మేమైతే హాఫ్ ఎన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకున్నాము. సో, మ్యారినేట్ చేసుకొని బాగా పక్కన పెట్టుకున్నాం అనమాట. సో, దీనికోసం ముందుగా మేము 250 గ్రామ్స్ ఆఫ్ చింతపండుని నానబెట్టుకున్నాము. నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాము. దీని తర్వాత ఇప్పుడు మా మమ్మీ ఇంకొంచెం కారం సరిపోదేమో అనుకొని స్పైసెస్ని యాడ్ చేశారు. సో, బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాం అనమాట. సో, అలాగే 3 పెద్ద ఉల్లిపాయలని, ఒక 8 పచ్చిమిర్చిని, 2 టొమాటోలని కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. దీని తర్వాత ఒక బాణీ పెట్టాము. బాణీ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ని వేసేసాము. ఆనియన్స్ని వేసేసి పచ్చిమిర్చిని కూడా వేసేసి వేగనిచ్చామన్నమాట. ఇది మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పులుసు కాబట్టి. కొంచెం ఇవి వేగాయి అనిపించిన తర్వాత, అంటే పచ్చివాసన కొంచెం పోయింది అనిపించిన తర్వాత టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. సో, టొమాటోస్ని యాడ్ చేసేసి కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట. సో, వేగనిచ్చిన తర్వాత దీనికోసం ఒక 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆనియన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాము. అంటే హార్డ్లీ ఒక 2 ఆనియన్స్. తర్వాత ఏమో ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా కొంచెం బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాము. సో, వీటన్నిటిని కూడా వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నాకు వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో, మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ యాడ్ చేశాను ఆనియన్ పేస్టును, జింజర్ గార్లిక్ పేస్ట్. సో, రెండింటిని కొంచెం బాగా పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వాలి. పచ్చివాసన అంటే కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తూ ఉండాలన్నమాట. సో, అప్పుడు మనకి తెలుస్తుంది ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు. సో, పైకి తేలిన తర్వాత ఫిషెస్ అన్నిటినీ కూడా వీటిలోకి వేసుకున్నాం. వీటి కోసం ఇంకొంచెం స్పేషియస్గా ఉండే పాత్రలను తీసుకోవాలి. సో, తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి అవి ఫిష్ అనేది ఫ్రీగా బాయిల్ అవుతుంది, మంచిగా బాయిల్ అవుతుంది విడిపోకుండా. సో, దీన్ని నేను ఎంతవరకు కుక్ చేశానంటే ఫిష్ వేసి ఒక 7 మినిట్స్ వరకు కుక్ చేశాను. కొంచెం బియాండ్ దట్ వెళ్తే ఎక్కువ వెళ్ళిందనుకోండి మనకి ఫిష్ అనేది విడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో, అందుకోసం అనేసి నేను ఇది 7 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. మా మమ్మీ ఏంటంటే ఫిష్‌లో శన ఉంటది. ఆ శన చాలా బావుంటదనమాట పులుసులో వేసుకుంటే. దాన్ని మా మమ్మీ క్లీన్ చేసి బాగా ఒక 5 టైమ్స్ క్లీన్ చేసి 3-4 టైమ్స్ క్లీన్ చేసేసి దానిలోని ఒక గుడ్డలో కట్టేసి దాన్ని బాయిల్ చేస్తారు బాగా. సో, అదేంటంటే ఒక కేక్‌లా ఫామ్ అయిపోతది. సో, దాన్ని కూడా పక్కన పెట్టుకున్నామనమాట మేము దీనిలోకి యాడ్ చేయడం కోసం. సో, ఈ ఫిష్ పీసెస్ అన్నీ వేసేసిన తర్వాత ఒక 7 మినిట్స్ వరకు మనం కుక్ అవ్వనివ్వాలి. గరిటె పెట్టి కలపకూడదండి. సో, ఫిష్ అనేది విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనం తపాలా పట్టుకొని ఒకసారి సర్కిల్ క్లాక్ వైజ్‌లో రొటేట్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు పులుసు అనేది యాడ్ చేసేసుకొని ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకున్నాము. సో, ఇందాక చెప్పినట్టు ఆ శనని కట్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఆ పులుసులోకి వేసుకుంటే చాలా బావుంటుంది. ఎప్పుడైతే కొంచెం పులుసు అనేది మరుగుతుంది అనిపించిందో, స్టార్ట్ అయిందో అప్పుడు ఇది వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 40 మినిట్స్ వరకు 2 కేజీస్ ఆఫ్ ఫిష్ కాబట్టి 40-45 మినిట్స్ బాగా ఉడికితే మనకేంటంటే గ్రేవీ కొంచెం పులుసు అనేది చిక్కబడుతుందనమాట. సో, ఎప్పుడైతే మనకు బాగా పులుసు చిక్కబడింది పర్వాలేదు అని అనిపిస్తుందో అప్పుడు మనం ఏంటంటే కొత్తిమీర, అలాగే మనకి కరివేపాకు దొరికితే కరివేపాకు వేసేసి కొంచెం బాగా బాయిల్ అయ్యి ఆయిల్ పైకి తేలేటంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనకి ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇది ఆ రోజు కన్నా మరుసటి రోజు తింటే చాలా బావుంటదండి. థ్యాంక్ యూ.